ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గతంలో సుమారు 50,000 మంది భక్తులు హాజరయ్యేవారని, అయితే ఈ ఏడాది ఆ సంఖ్య 1,00,000కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ పోలీసు బందోబస్తు, అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం మరియు వైద్య శిబిరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఆలయం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నందున పర్యావరణానికి హాని కలగకుండా అటవీ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రంగనాయక స్వామి ఆలయాన్ని భవిష్యత్తులో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలన అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మరియు అధికారులు స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం విజిట్ చేయడం. సో రాబోతున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా 2వ తారీఖు బ్రహ్మోత్సవాలని ఇక్కడ జరిపే ఉద్దేశంతో ఈరోజు ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం, అదేవిధంగా దేవుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సుమారు 50 నుంచి ఇప్పుడు వరకు కూడా 50,000 మంది వరకు ఆ 4 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము భక్తులు ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం కూడా జరుగుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సుమారు 1,00,000 మంది వరకు కూడా ఆ 4 రోజుల్లో వస్తారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చూడటం జరిగింది. సో ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అవడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో డిఎఫ్ఓ గారిని కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వారి రూల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నేను అంతా కూడా చూశాను. రేపు ఎల్లుండు ఒక మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీక్లో మన ఎస్పీ గారు కూడా వస్తారు. సెక్యూరిటీ పరంగా వారు కూడా చూసుకుని
మొత్తం ఫైనలైజ్ చేస్తాము. సో జేసీ గారు ఇక్కడ దీనికి నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మన డిఎఫ్ఓ నిషా కుమార్ గారు కూడా ఇప్పుడు మాతో పాటు ఉన్నారు. వారు కూడా మా యొక్క రిక్వైర్మెంట్ కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇక్కడ జరుగుతున్నటువంటి తిరణాల యొక్క విధానం కొద్దిగా అవగాహన ఉండదు కాబట్టి అవి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వారు కూడా సముఖంగా ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అవన్నీ కూడా మేము కూర్చుని రిజాల్వ్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే బ్రహ్మోత్సవాలని అద్భుతంగా జరపడం జరుగుతుంది. దేవుడిని దర్శించుకోవడం జరిగింది. అండ్ రేపు 10th క్లాస్ రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయడం జరిగింది. సో వారందరికీ కూడా మంచి జరగాలని, సో ఈ మన జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరీక్ష రాస్తున్నటువంటి పిల్లలందరి తరపున కూడా అర్చన చేయించడం జరిగింది. సో ఇది డెఫినెట్గా దేవుని సంకల్పం ఉంది కాబట్టి మేమందరం కూడా ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేసి డెఫినెట్గా దీన్ని వచ్చేటువంటి భక్తులకి ఎవ్వరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకపోకుండా సంతోషంగా వారు ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భం. మొట్టమొదటిసారిగా ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, రెండవ వైపు టెంపుల్ టూరిజంని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం, సమీక్ష కూడా అధికారులందరితో పెట్టి పూర్తి స్థాయి సమన్వయంతో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు, రెండవ వైపు పోలీసు వారు, దేవాదాయ శాఖ, అలాగే మాకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ అన్నిటితో పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఏదైతే భక్తుల సంఖ్య కంటే ఈ సంవత్సరం రెట్టింపుగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంది. దానికి కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కడ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినా కూడా పెద్ద ఎత్తున టర్న్అప్ కావడం జరుగుతూ ఉంది. రెండవ వైపు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్, ఒకవైపు ఆహ్లాదపరంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం, ప్రాపర్గా పూర్తి స్థాయిలో ఒకవైపు సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే అన్ని గ్రామాలలో పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేయబోతున్నాం కాబట్టి జనము దాదాపు 1,00,000 మంది వచ్చే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం ద్వారా ఏర్పాట్లు పూర్తి ఘనంగా మేము చేయబోతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ నెమిలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని కనీ విని ఎరగని రీతిలో చేయబోతూ ఉన్నాం. కలెక్టర్ గారితో పాటు అధికారులతో పాటు నేను కూడా వెళ్ళి దేవుని దర్శించుకున్నాం. భగవంతుని దగ్గర కలెక్టర్ గారు అయితే ఆ యొక్క చిన్నారులు 10th క్లాస్ రాసే చిన్నారులు, పరీక్షలు రాసే చిన్నారులందరికీ కూడా అన్ని విధాలుగా వారు ఉత్తీర్ణత శాతం కానీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండాలని పిల్లల తరపున కలెక్టర్ గారు కోరడం అనంటే మనస్ఫూర్తిగా కలెక్టర్ గారికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమ. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.